మున్సిపల్ ఎన్నికల ఒక ఫలితాలు ఇప్పుడే అన్ని దాదాపు 2996లో 12 ఏకీగ్రీవం ఇంకా 400 దాదాపు 380 చిలుకు పై చిలుకు ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే అధికారికంగా 250 వార్డ్స్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, గెలిచింది కూడా. అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 6 మున్సిపాలిటీస్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. రెండవది, మున్సిపల్ కార్పొరేషన్స్లో మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ 2 కూడా కైవసకం చేసుకునే దిశలో మేము వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీకు 250 వార్డ్ మెంబర్స్ కేవలం మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 70 దాకా 5 మంచిర్యాల, రామగుండం 1, నల్గొండ 4, అదేవిధంగా మంచిర్యాలలో 4, మన నిజామాబాదు ఇవి 30 మొత్తం 70. కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానంలో మేము ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. దానికి కూడా మీకు కారణాలు విశ్లేషిస్తాను. మేము ఎలక్షన్స్ ఒక ప్రచారంలో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మోదీ గారి నుంచి మేము ఏం తీసుకువస్తాము, ఏ అయితే మున్సిపాలిటీస్ను ఏ విధంగా మేము తీర్చిదిద్దుతాము అనేది మేనిఫెస్టోతో సహా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రెండింటి మీద చార్ట్ షీట్ కూడా తీయడం జరిగింది. ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈరోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 201 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని. ఇది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది, దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం అనుకున్న చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువ గెలుస్తాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏతుందో మీరు చూశారు. మా అక్కడ అధ్యక్షుడిని వర్షిత్ రెడ్డి గారిని డిఎస్పీ పట్టుకొని కొట్టాడు మా జిల్లా అధ్యక్షుడు. అంటే ఒకవైపు అధికార దుర్వినియోగం, పోలీసు ఒక దుర్వినియోగం, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి సిద్ధ. ఎందుకంటే ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే, ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు ఆర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనా, మొత్తం మీరు గెలిచిందే. బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి, కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓట్ షేర్ పెరిగింది.
గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో అంటే అది రఫ్గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కాబట్టి ఓటు శాతం బీజేపీకి పెరిగింది, మా వార్డ్స్ మెంబర్స్ పెరిగినాయి, మాకు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైం 2 గెలుస్తున్నాము, చైర్మన్ కూడా మేము స్వతహాగానే ఇండిపెండెంట్ సపోర్ట్తో కొన్ని గెలుస్తున్నాము, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా దాంట్లో కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఆదిలాబాద్ కానీ ఇవన్నీ కూడా మేము ఖానాపూర్ కానీ బైంసా కానీ ఇవన్నీ కూడా మేము తప్పకుండా చైర్మన్ మేము గెలిచి చూపెడతాం. కానీ ఈ ఎన్నికల్లో ఒకటి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మజ్లీస్ పార్టీ గతం కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకు ఒకటి. రెండోది మజ్లీస్ పార్టీ స్ట్రాటజిక్ ఓటింగ్ ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఇది. ఎక్కడైతే బీజేపీకు ఓటించే వ్యక్తులకు ఉంటుందో వాళ్ళకు ఓటేయండి. కాబట్టి మజ్లీస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొంత మాకు సీట్లు చాలా తగ్గినాయి. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో అది గతంలో నిజాం రూల్ కానివ్వండి ఏదైనా కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. చాలా చోట మెజారిటీస్ కూడా వాళ్ళు ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్ 30%, 40%, బైంసా, నిర్మల్, ఆదిలాబాద్ పేర్లు కూడా అవే కదా. సో కాబట్టి మెజారిటీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లీస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కూడా బీజేపీ పెరుగుతున్నది, దీన్ని రానియొద్దు, వీళ్ళతో పాటు అర్బన్ నక్సలైట్స్, కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓటు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవము, స్పష్టంగా మనకు అనాలిసిస్ చేస్తే కనబడుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఎక్కడైతే మేము ఓడిపోయినామో అక్కడ స్పష్టమైన కారణం మజ్లీస్ పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒప్పందం. ఇది ఈరోజు నిజంగా మాకు సంతోషం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకు మేము ఎంతో ఊహించుకో 700 వస్తాయి, 800 వస్తాయి స్టేట్ మొత్తం. మేము ఎక్కడైతే 2 బలమైన పార్టీలు ఉంటాయో, మీరు కేరళలో చూడండి యూడిఎఫ్, ఎల్డిఎఫ్, ఇప్పుడిప్పుడే మేము వస్తున్నాం. ఒక ఎంపీ గెలిచినాం, మన చైర్మన్ గెలిచినాం, త్రివేంద్రం మేయర్ గెలిచినాం. ఇప్పుడిప్పుడు అక్కడ పెరుగుతున్నది, టైం పడుతుంది, బైపోలరైజేషన్ టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఒక రిజల్ట్ ఏతుందో రేపు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకు ముందు పోయేటటువంటి అవకాశానికి దారి తీశారు. ఇట్ హాస్ మేడ్ ఎ వే ఫర్ బీజేపీస్ ప్రోగ్రెస్ టుమారో ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది స్పష్టమైనటువంటి తీర్పు. ఇది బీజేపీకు తెలంగాణ ప్రజలు మంచి తీర్పునిచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీలో 3 ముక్కలు చేసి ఒక ముక్క మజ్లీస్ పార్టీకి దారవాతం చేశారు. ఆ గిఫ్ట్గానే మజ్లీస్ పార్టీ వాళ్ళకు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇచ్చడం జరిగింది. నేను అదే ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు మజ్లీస్ నేను చెప్పట్లే ఈ మాట. అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో హమారే ఓటంపై జీరే అన్నాడు, ఆయన ఏ సాఫే అన్నాడు. స్పష్టంగా ఆయన చెప్పిన మాటే నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ నేనేదో సొంతంగా చెప్పింది కాదు, ఇక్కడ ఆయన చెప్పిన మాటని చెప్తా ఉన్నాను. బీజేపీకి ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటాయో మీరు దాన్ని గెలిచే పార్టీకి ఏం చెప్పడం, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఆ 2 కూడా పాములే, ఎక్కువ జహరీలా సాఫే ఉస్కో రోక్నా అన్నాడు ఆయన.